హైదరాబాద్లోని ముషిరాబాద్ ప్రాంతంలో వరదల కారణంగా ఒక యువకుడు గల్లంతయ్యాడు. వినోబానగర్ నాలాలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన దినేష్ అనే యువకుడిని గుర్తించుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది దినేష్ కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అతని ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ముత్తా గోపాల్ మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ వినోబానగర్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వరదల తీవ్రతను బట్టి రక్షణ చర్యలు వేగవంతం చేయడం అవసరమని అధికారులు గుర్తించారు. దినేష్ను కనుగొనేందుకు గాలింపు కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ ముషిరాబాద్లో వరదల దాటికి చోటు చేసుకున్న దుర్ఘటన స్థానికులను భయోందరణకు గురిచేసింది. వినోబానగర్ ప్రాంతంలోని నాలాలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో దినేష్ అనే యువకుడు ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆ క్షణం నుండి అతని ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి నుంచే జీహెచ్ఎంసీ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు యువకుడి ఆచూకీ దొరకకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నాలా పక్కన భద్రతా చర్యలు లేవని, వరద కాలంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గల్లంతైన యువకుడిని కనుగొనడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే ముత్తా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ స్వయంగా వినోబానగర్ ప్రాంతాన్ని సందర్శించారు. పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. రక్షణ బృందాలు మరిన్ని సిబ్బందిని, పరికరాలను వినియోగించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం దినేష్ను వెతికే గాలింపు కొనసాగుతూనే ఉంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు కష్టతరంగా మారుతున్నాయి. అయినప్పటికీ అధికారులు సమన్వయంతో గాలింపుని మరింత వేగవంతం చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు మాత్రం అతడు క్షేమంగా దొరకాలని కన్నీటి పర్వంతమై వేడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటనపై స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చాలా మంది దినేష్ త్వరగా కనుగొనబడాలని ప్రార్థనలు చేస్తున్నారు.